పాట పాడదామంటే ఇక్కడ అంత అడ్డంగా ఉండరు కదబ్బా, ఎట్లా చేయాలా? పాట పాడదామంటే ఇక్కడ అంతా డిస్టర్బ్ గా ఉంది. ఎవరైనా మాది బెంగళూరు. బెంగళూరా? అవు. ఇంత దూరం వచ్చినావు? ఎవరింటికి వచ్చినావు? ఈడ ఉల్సాల రామన్న ఇంటికి వచ్చిన. ఉల్సాల రామన్నా? ఆడు ఉల్సాల లేడా? ఉల్సాలాడు. అవులే అవులే, పద. రామన్నలే. రామన్న. అవు సరే గాని నన్నేం అడుగుతీవి? ఇంతకు నువ్వేం చేస్తుంటావు? మామూలుగా ఇంకా ఊర్లో మామూలుగా కష్టం చేసుకొని బతుకుతాం మేము. కష్టం చేసుకొని బతుకుతుంటావా? ఏం పని మీద వచ్చినావు ఇక్కడ? నేను సింగర్ని. అంత పెద్ద ఉంది అది? అవు, దీన్ని సెల్ అంటారు. సెల్ అంటారా? చాలా పెద్దగా ఉంది కదా అది. వాయమ్మా, ఇది సెల్ అంటారు దీన్ని. సెల్ అంటే? సెల్ అంటే అదే సెల్ అబ్బా, దూరవాణి తెలుగులో. అంటే దీని నుంచి మనం మాటలు మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి అక్కడ మాట్లాడతారా? టెలిఫోన్లు ఉండే కదా, వినపడుతుంది అక్కడ వాళ్ళకి. వినపడుతుంది అని టెలిఫోన్ ఉన్నాడు. దాని బదులు ఇది. అవులే, మాకేం తెలియదులే వాళ్ళ. తెలియదు కాబట్టి అడిగినావులే. ఎవరైనా మనిషి, పెద్ద మనిషి. ఈయన ఏమంటారు దాని పేరు? ఈయన గోపాల గోధుమ పిండి. గోధుమ పిండి పేరు పెట్టినారులే. ఓటే నస ఏం లేదు, ఓటే నస పెడుతున్నాడు. ఇదేంటి ఏంటి? నువ్వు ఇతను సింగర్, ఇతని పాటలు పాడతాడు. అదే సిటీలో చూపించినాడు. అది పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. కాదు, ఇతను పాటలు పాడేది వింటావా? చూపి పాటలు చూపి. ఓ దండి వాడినాడు మనిషి. రేడియోలు ఉన్నాయి కదా? ఉన్నాయి. టీవీలు, రేడియోలు ఉన్నాయి పెద్దటి. దాంట్లోకి వస్తాడు ఈ మనిషి. ఈయననా? ఏమనుకుంటుంది? చూపి అప్ప, పాటలు పెట్టు. పెడతాను. మనకి లేట్ అవుతుంది మళ్ళీ. మా ఇంట్లో ఆడుంది, రెడీగా ఇంట్లో ఉంది. అవులే, రేడియో ఉందా? రేడియో చిన్నది రేడియో ఉంది, దాంట్లో వస్తుంది పాటలన్నీ ఇతనే పాడింది. మరి సుబ్బుడు పేరు? సుబ్బుడా? నా పేరు సుబ్బుడు. సుబ్బుడు గాంధర్వ సుబ్బుడు. యూట్యూబ్ పెట్టు, మనది పాటలన్నీ ఉన్నాయి, అన్ని పాటలు ఉన్నాయి. అయ్యో మస్తు పాటలు పాడినాడు మనిషి. పాట పెట్టు. పెడతాడు, నిదానం పడు. వాళ్ళు పంపించాలా అక్కడి నుంచి. అక్కడి నుంచి పంపిస్తే వచ్చి పడుతుంది. అంటే రావాలనే ఆడ పంపిస్తే దీనికి వస్తుందా? అట్లా దానికి మాయమ్మ చంద్రం లెక్క కనిపించినారు. మళ్ళీ ఏమో పాటలు ఉన్నాయి కదా దేవునివి, అన్ని నీతోనే పాడింది. చాలా గొప్ప గొప్ప కథనే. అదే రీల్ పెట్టప్ప. పెడుతున్నా. కరెంట్ ఇట్టేస్తే కరెంట్ పడుతుంది, స్విచ్ చేస్తే. ఇది కూడా లేదు. చూడ, ఇవన్నీతోనే పాడింది. మళ్ళీ ఈ మనిషి మళ్ళీ చూడు ఎన్ని ఉన్నాయి. ఇంకోటి చూడు, ఈ మనిషి చూడు పాడింది. మళ్ళీ ఏం పాడినాడయ్యా? దండిగున్నాయి. అయ్యో మంది చేయాలైనా మళ్ళీ ఆ మనిషి మళ్ళీ మంది వస్తారు. ఎవరు చెప్పొద్దు. చెప్పండి. హైదరాబాద్ లో ఉంటాడు ఇతను, ఏమో వచ్చినాడు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఫోటో దిగుతావా? ఫోటో దిగు. ఫోటో దిగా నిలబడి నీ పక్కన దిగుతా. అట్లా లేదు. 100 రూపాయలు ఉందా? 100 రూపాయలు ఆడండి, లేదు అంత చిల్లరని. తెచ్చుకోండి, బీడీలోకి అగ్గి పెట్టి తెచ్చుకోండి. మేము తాగంలే. ఫోటో దిగప్ప. ఫోటో బాగా చూపుకో నెత్తి. అట్లా అదే అబ్బా. చాలే, అతను నువ్వు తీసుకుంటే ఆ మనిషికి తీసివా? ఇద్దరం తీసుకుంటా. బాగా వచ్చిందా చూడే? కొంచెం సూపర్ గా వచ్చింది. 10 రూపాయలు అంటే 10 ఇంటికి తీసుకొచ్చేస్తా. పోయిరా, 10 రూపాయలే ఉందా? ఎక్కువ లేదా? లేదు, ఒక 100 రూపాయలు తీసుకురా. యాడన్నా బల దొరికినాడా మనిషి? నీకు బల దొరకబ్బా, మందు తెచ్చి పెట్టినా. అట్లా పోదాం పంగా. నువ్వు వీడున్నావు నాకు తెలుసు. ఏం పెద్ది ఎక్కడి నుంచి వస్తున్నావు? ఊరు రామాయణం అంతా నీ చేతుల్లో ఉంటుంది చూడు. అదే ఇప్పుడు పాటలు బాగా మంచి వచ్చినాడు ఒక ఆయన. ఏమి మన ఊరికే? అది చెల్లంట. చెల్లు పెద్దది, ఇంత పెద్దది ఉంది. అది దాంట్లో పాటలు పాడుతున్నాడు ఆయన. అట్టాడికి వచ్చింది. నువ్వు విన్నావా? విన్నా, నేను విన్నా, చూసినా.
ఎవరు పన్నారు? ఎవరో అతను బెంగళూరు అంటే వచ్చినాడు ఆయన. వాడు పన్నాడా? ఆయనే బాగా కాదులే ఉండదులే. ఏమబ్బా ఆ చెల్లులా కాదా యూట్యూబ్ అని వస్తుంది ఒకటి, దాంట్లో వినిపించింటారు నీకు. అట్లనా? ఆ. మరి వాడు నేనే బాగా అంటాడు. లే, ఉండదు అట్లా ఉండదు. నాతో ఫోటో కూడా తీపించుకోవడం ఉంది నేను. నిన్ను బేకూప్ చేసినారు వాళ్ళు. అట్లా అంటావా? నిన్ను బేకూప్ చేసి డబ్బులు అడిగినాడు. డబ్బులు కూడా అడిగినాడా? 100 రూపాయలు అంటే లేవునైనా అంటే ఏమంటే వీడియోలో తెచ్చుకోండి, నా దగ్గర అవి కూడా లేవు, నేను ఇంటికి పోయి వస్తే తెచ్చిస్తలే. ఇప్పుడు తీసుకొని ఇచ్చినావా? ఇట్లా ఎలా ఇయలే ఇయ్యలేదా? ఇయలే మళ్ళీ వస్తారేమో మరి వాళ్ళు ఏమో నీ వస్తారు కొరకు. వస్తే వచ్చి లేకపోతే లేవు అందాం అంతే కదా. పెద్ది ఇప్పుడు నేను వినిపిస్తా చూడు. ఇదేనా? అదే 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 పెద్ది నిన్ను ఎట్లయ్యా ఇది ఆలోచించేది? ఊరికి పెద్ద అంటావు నువ్వు. మొగాయన కదా పాడింది, మరి లేడీస్ కదయ్యా పాడింది. నీకు సిగ్గు లేకుండా ఎట్లా ఇవ్వయ్యాను? అంత ధ్యాస లేదు నాకు. వాడు పాడేది చూపించినాడు. కనపడుతుంది. నేను ఆ పాటలు నా రింగిటోన్లో పెట్టుకున్నా. అవును 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 కనపడుతుంది కదా. వాడు ఎట్లయినావయ్యా పెద్ది? కరెక్ట్ కరెక్టే. వాడు మంచి లేడీస్ పాడింది చూడు. వాడే నాకు అబద్ధం చెప్పేవాడు. నేనే నా మిత్రులు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేసినావు నువ్వు. డబ్బులేమి వేయలేదులే, మళ్ళీ తెచ్చిస్తా ఇంటికి పోయేస్తా అంటే ఇంకా పోలే, ఇంటికి కూడా పోలే. ఏమో నువ్వు ఎవడు ఇచ్చింటావు. లే అదే అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుండాలయ్యా. నువ్వు వస్తుంటే ఏదో ఇంత జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది నీకు. నిజమేలే. చూసిన ఆ కుంటకు పోతా, ఈ చెరువుకు పోతా, ఈడ చేపలు పడతా, ఆడ గాలం వేస్తా, ఈడ ఇది తెస్తా, ఆడ ఇది తెస్తా, లేకపోతే పెన్లా మాట ఇదే ఉంటదయ్యా 366 రోజులు నీది. నాకు ఎప్పుడు సంసారమే సరిపోయాక యాడ నీ దగ్గరకు వచ్చేది. ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి లేదు, ఎప్పుడు దాన్ని వినేది నువ్వు. ఎప్పుడు నాకు నీ దగ్గరకు వచ్చి చూసింది నేను అయ్యేదే పోయేది. ఇవన్నీ మన ఊర్లో ఎన్నో ఉండేవి. దీనిలో చూసుకో నువ్వు ఎప్పుడో 1980 నాటిది పోయి ఆడ ఈయనొచ్చి ఆడేమో బాగా నా దగ్గర చెప్తాయేమో కూడా బాగా. కరెక్టే లేదు, నాకు అంత మతికి రాలే. మతికి రాలే. వాడేదో మోసం చేసిపోయా, చూపించినట్టు నమ్మించినట్టు చేసిపోయా. సర్లే అనుకున్నాం, ఏం చేస్తావు బా. అయితే మనం చూసినాను వాడు వెళ్ళిపోయినాడులే.